హాయ్ అండి. నిన్న ప్రియ ఎలిమినేషన్ తర్వాత జరిగిన టాకింగ్ అంతా ఇదంతా అండి. మిడ్ నైట్ టాక్స్. భరణి గారు కళ్యాణ్కి చెప్తున్నాడు. అసలు ఫస్ట్ భరణి గారు చెప్తుంది ఏంటంటే, నాకు 51% ఎస్ అని చెప్పారు కదా, 48% నో అంటున్నారు. అక్కడ అసలు నేను ఇంకా ఏం మార్చుకోవాలో నాకు అర్థం కావట్లేదని భరణి గారు అంటున్నారు. కళ్యాణ్ అందరూ మీకు పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు, మిమ్మల్ని ఫస్ట్లో టాప్లో పెడుతున్నారు కదా, అసలు నేను ఏం మార్చుకోవాలి, నేను ఎందుకు ఏమి ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను, అసలు నాకు కళ్యాణ్ అంటున్నాడు, నాకు టాస్క్ ఆడే ఛాన్స్ ఎక్కడ రావటం లేదు, నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను. టాస్క్ ఒక్కటే నా కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నాడు, బిగ్ బాస్లో మనం చేసే ప్రతి మూమెంట్ అదొక టాస్క్ కిందకి కన్సిడర్ అవుతుంది కదా, మనం మాట్లాడే మాట తీరు బిహేవియర్ అంతా జనాలు చూస్తుంటారు కదా, ఒక టాస్క్ ఒక్కటే ఎందుకు అనుకుంటున్నాడు కళ్యాణ్. ఇంకొకటి అగ్ని పరీక్షలో తను మిలిటరీ ఆర్మీ నుంచి వచ్చినాడని తెలియగానే చాలామంది ఎందుకు సపోర్ట్ చేశారు, ఈ క్యాడర్ నుంచి ఒక్కరు కూడా ఇంతవరకు రాలేదు కదా అని ఒక మంచి హైప్ వచ్చింది. అక్కడ టాస్క్లు కూడా కానీ అక్కడికి నిన్న నాగార్జున సార్ ఇండైరెక్ట్గా అయింది, డైరెక్ట్గానే ఒక హింట్ ఇచ్చారు. ఎవరైనా ఓదార్చాలంటే చేతిలో చేయి పెట్టే చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ అమ్మాయిలతోనే ఉండాల్సిన అవసరం లేదు, ఇంతకన్నా హింట్ ఎవరు ఇస్తారు. ఇక్కడైనా అర్థం చేసుకొని మార్చుకుంటే కళ్యాణ్కి ఒక ఛాన్స్ ఉంది, ఇప్పటికీ ఉంది కళ్యాణ్కి తనేంటో ప్రూవ్ చేసుకోవడానికి. ఫస్ట్ మాట్లాడేటప్పుడు ఎదుటోడు ఏం చెప్తున్నాడో విని మంచిగా ఆన్సర్ ఇస్తే అక్కడనే సగం తగ్గిపోతుంది. కానీ ఆ ఇచ్చే ఆన్సర్లో ఒక యాటిట్యూడ్, ఒక పొగరు అనేది కనపడుతుంది. అది దివ్య కూడా చెప్పింది మొన్న. ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునేలాగానే ఉన్నాడు, అందుకే భరణి గారితో వచ్చి మాట్లాడుతున్నారు. భరణి గారు కూడా ఏం చెప్తున్నారు, హౌస్లో ఎందరితోనో మాట్లాడు, అందరితోనో ఏం చెప్తున్నారో విని. ఇప్పుడు నన్ను అంతమంది నామినేట్ చేసినప్పుడు కూడా నేను బరెస్ట్ అవ్వలేదే, నన్ను స్నేక్ అన్నారు, మ్యానికులేట్ అన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అన్నారు, ఎంత పెద్ద మాటలన్నా కూడా నేను ఎంత కామ్గా ఉన్నాను. అందరి మాటలు విను, దానిలో నీకు పనికి వచ్చేటివి మాత్రమే నువ్వు థింక్ చేయి, నీకు అనవసరమైనవి వదిలేయి అని బాగా చెప్పారు. ఇంకోటి కళ్యాణ్ అందరికీ చెప్పడమే కదా, తను కూడా నేర్చుకోవాలి. ఒక సామెత ఉంటుంది కదండి, బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి బాగాలేనప్పుడు విలువలు మాట్లాడటం అంటారు చూడండి, అలా మనమైందో అనేది కూడా మనం చూసుకుంటేనే మంచిగా ఉంటుంది, అప్పుడే తన గేమ్కి ఇంకా ప్లస్ అవుతుంది. రాము విషయంలో కూడా నాకు తగిలింది బ్రో, నువ్వు కావాలని చేసావంటే అవునా సారీ బ్రో అని చెప్తే అక్కడితోనే అయిపోయేదాన్ని కూడా, దాన్ని కూడా ఎంత ఎక్స్టెన్షన్ చేశాడు కళ్యాణ్. రీతు ప్రియా గురించి అంటుంది, ఈ వీక్ తనకి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ దొరకలేదు, అందుకే జనాలకు కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఇంకొకటి తను వెళ్తానని కూడా కాన్ఫిడెంట్గా అస్సలు లేదు, లగేజ్ సర్దుకోమన్నా కూడా మళ్ళీ సర్దేదే కదా అని చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అంటే తను వెళ్ళిపోతానని తను కూడా అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఇది ఒక బిగ్ షాక్ అందరికీ. రీతుకు వచ్చినంత ఇన్పుట్స్ ఇంకెవ్వరికి రాలేదండి. గేమ్ మీద ఫోకస్ చేయమని వాళ్ళ అమ్మ చెప్పింది, అది మార్చుకుంటే తనకే మంచిది. ఇంకొకటి నైట్ ఒక పెద్ద గొడవ జరిగింది సంజన హౌస్మేట్స్ గురించి. అదే అండి, దివ్యవి అన్ని పర్సనల్ థింగ్స్తో సహా ఈవెన్ వీకెండ్ డ్రెస్ కూడా దాపెట్టడం అనేది ఎవరికి నచ్చలేదు, దానికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందని దివ్య అడుగుతుంది. అయితే మరి సంజన వస్తువులు రీతు అండ్ తనుజ కూడా దాపెట్టారు కదా, మరి దానికి కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందని సంజన అడిగితే డిమాండ్ మాత్రం ఇక్కడ తప్పుగా మాట్లాడాడండి. ఎందుకంటే సంజన గారి మేకప్ కిట్ దొంగిలించింది ఎవరు అనేది డిమాన్కి తెలుసు. అయితే డిమాన్ ఏమంటున్నాడు, నాకు నా దాకా వచ్చిన తప్పు మాత్రమే నేను కన్సిడర్ చేస్తాను, నాకు చెప్పండి నేను చెయ్యను అని అంటే అది చిన్నదా పెద్దదా అని డిసైడ్ చేయడం కాదు. కెప్టెన్ అంటే అందరికీ సమన్యాయం చేయాలి, అది చిన్న తప్పైనా పెద్ద తప్పైనా. సంజన గారికి పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ ఇంకా రీతు తనుజీలందరూ చెప్పేది ఏంటంటే, సంజన గారు దివ్యాది అది ఫస్ట్ రోజే తన పర్సనల్ థింగ్స్తో సహా దాచిపెట్టడం అనేది తప్పు, మేము చేసింది తనకి బుద్ధి రావాలి, ఇంకోసారి ఇలా చేయొద్దు అని అలా చేశామని చెప్తున్నారండి. ఏదేమైనా డిమాండ్ అందరికీ న్యాయం చేయాలి, కెప్టెన్ కావున అందరికీ సమన్యాయం చేయాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.